Hi guys, welcome to TriRage. Today topic is boats and streams. ఓకే. సో ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బోట్స్ అండ్ స్ట్రీమ్స్ గురించి. సో ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఏదైతే ఉందో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అలాగే ట్రైన్స్ అండ్ అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ 3 కూడా దేనిపైన బేస్ అయి ఉంటాయి? టైమ్, స్పీడ్, డిస్టెన్స్ ఈ ఫార్మాట్ పైన బేస్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడికొచ్చేసరికి మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్‌కొచ్చేసరికి మనం ఒక డయాగ్రామ్ తీసుకుంటాం. సో ఇందులో మనకి మెన్షన్ చేసేవి ఏముంటాయి అంటే డౌన్ స్ట్రీమ్ అండ్ అలాగే అప్ స్ట్రీమ్ అండ్ అలాగే స్టిల్ ఇన్ వాటర్ అండ్ ఇక్కడికొచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ ఇది ఆల్సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. సో మనం ఇక్కడ బోట్స్ అండ్ స్ట్రీమ్స్‌లో ఈ డయాగ్రామ్ మనం దేనికి తీసుకుంటామంటే ఓన్లీ ఫర్ స్పీడ్. ఓన్లీ ఫర్ స్పీడ్‌కి మాత్రమే ఇది మనం కన్సిడర్ చేసుకుంటాం. సో స్పీడ్ మనం మాత్రమే ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇంత, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇంత, అలాగే స్టిల్ వాటర్‌లో స్పీడ్ ఏంటి, స్ట్రీమ్‌లో స్పీడ్ ఏంటి అనేది మనకి తెలిస్తే యాస్ పర్ క్వెషన్ బట్టి మనం సొల్యూషన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇది స్పీడ్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్టిల్ ఇన్ వాటర్ అంటే ఏంటి? ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక రివర్ తీసుకుందాం. రివర్ ఏదైతే ఉందో సో రివర్‌లో వాటర్ ఈ విధంగా ఫ్లో అవుతుంది అప్ టు డౌన్. ఓకేనా? సో మనం ఈ రివర్‌లో స్విమ్ చేసామనుకోండి, రివర్ ఒక ఫ్లో ఉంటుంది కదా! రివర్ అప్ టు డౌన్ ఫ్లో ఉంటుంది. సో మనకిక్కడ కరెంట్ స్పీడ్ అంటే రివర్ ఏ డైరెక్షన్‌లో అయితే ఫ్లో అవుతుందో, ఆ డైరెక్షన్‌లో ఉండే స్పీడ్‌ని మనం లేదా ఆ డైరెక్షన్‌లో ఉండే స్ట్రీమ్‌ని లేదా ఫ్లోని మనం ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్ అంటాం. సో ఈ ఫ్లోని మనం డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్‌లో స్పీడ్ ఏంటి? అలాగే ఆపోజిట్ రివర్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. మనం ఆపోజిట్‌లో స్విమ్ చేస్తున్నాం. అంటే మనం అప్ స్ట్రీమ్‌లో వెళ్తున్నాం. ఆ ఫ్లోకి ఆపోజిట్‌లో. సో అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఏంటి? అంటే మన పర్సనల్లీ. ఓకే. అండ్ అలాగే స్టిల్ వాటర్ రివర్‌కి ఎటువంటి ఫ్లో లేదు. కాన్స్టాంట్‌గా ఉంది. రివరు కాన్స్టాంట్‌గా ఉంది. అప్ స్ట్రీమ్ వెళ్ళట్లేదు, డౌన్ స్ట్రీమ్ వెళ్ళట్లేదు. కాన్స్టాంట్‌గా ఏ ఫ్లో లేకుండా ఇప్పుడు సమ్ పాండ్స్‌లో గాని, లేక్స్‌లో గాని వాటర్ అనేది కాన్స్టాంట్‌గా స్టిల్ అలా ఉంటుంది గదా! సో, అదే మనకిక్కడ స్టిల్ ఇన్ వాటర్ అన్నట్టు. ఓకేనా? సో, అలాగే స్ట్రీమ్ ఏంటి? ఆ రివర్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో అది మనకి స్ట్రీమ్. ఓకేనా? స్ట్రీమ్ స్పీడ్ అది. రివర్ యొక్క స్పీడ్. సో, ఇక్కడ మనం ఎప్పుడన్నా కన్సిడర్ చేసుకునేటప్పుడు ఈ డయాగ్రామ్ స్పీడ్ వరకు మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇది అప్ స్ట్రీమ్, ఇది స్టిల్ ఇన్ వాటర్ అండ్ అలాగే ఇది డౌన్ స్ట్రీమ్ అండ్ అలాగే ఇది రివర్ యొక్క స్ట్రీమ్ స్పీడ్. ఓకే. సో, ఇది స్పీడ్ కన్సిడర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రివర్ కరెంట్ స్పీడ్ అంటే రివర్ ఏదైతే కరెంట్ స్పీడ్ అన్నా, డౌన్ స్ట్రీమ్ అన్నా ఒకటే. రివర్ కరెంట్‌గా ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో, అప్పుడు దానికుండే స్పీడ్ అనేది ఒక 10 కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. ఓకేనా? సో, అప్ స్ట్రీమ్‌లో ఒక పర్సన్ వెళ్తున్నాడు. అప్ స్ట్రీమ్‌లో ఒక పర్సన్ వెళ్తున్నాడు. వెళ్ళేటప్పటికి స్పీడ్ అయింది 5 కిలోమీటర్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ 10 కిలోమీటర్ పర్ అవర్, అప్ స్ట్రీమ్ 5 కిలోమీటర్ పర్ అవర్. స్టిల్ ఇన్ వాటర్ స్టిల్ ఇన్ వాటర్ ఏమవుద్ది అంటే, మనకి స్టిల్ ఇన్ వాటర్ ఎప్పుడు గూడా అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 లేదా ఈ రెండింటి యొక్క యావరేజ్. డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ యొక్క యావరేజే మనకి స్టిల్ ఇన్ వాటర్. సో, అప్ స్ట్రీమ్ ఏంటి 5, డౌన్ స్ట్రీమ్ 10, 15/2 ఏమవుతుంది? 7.5 కేఎం పర్ అవర్. సో, స్టిల్ ఇన్ వాటర్ ఏమైంది? 7.5 కేఎం పర్ అవర్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ స్ట్రీమ్ ఉంది గదా! ఈ స్ట్రీమ్ స్పీడ్ ఎప్పుడు గూడా ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటది. స్టిల్ ఇన్ వాటర్‌కి, అప్ స్ట్రీమ్‌కి లేదా స్టిల్ ఇన్ వాటర్‌కి, డౌన్ స్ట్రీమ్‌కి. ఇక్కడ స్ట్రీమ్ ఉంటది. సేమ్ స్ట్రీమ్ ఇక్కడ గూడా ఉంటుంది. ఓకేనా? సో, స్టిల్ ఇన్ వాటర్ అలాగే డౌన్ స్ట్రీమ్‌కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే మనకి నార్మల్‌గా స్ట్రీమ్ యొక్క వాల్యూ. ఓకే. సో, 10కి 7.5కి డిఫరెన్స్ ఏముంది? 2.5 కేఎం పర్ అవర్. ఇక్కడ 7.5కి, 5కి డిఫరెన్స్ 2.5 కేఎం పర్ అవర్. ఈ 2 గూడా సేమ్ ఉంటాయి స్ట్రీమ్. ఓకేనా? సో, ఇంకోటేంటంటే అప్ స్ట్రీమ్‌కి ఇక్కడుండే స్ట్రీమ్ యాడ్ చేస్తే స్టిల్ ఇన్ వాటర్ ఒస్తది. సో, ఇక్కడ స్టిల్ ఇన్ వాటర్‌కి స్ట్రీమ్ యాడ్ చేస్తే డౌన్ స్ట్రీమ్ ఒస్తది. ఇదంతా కూడా అడిషన్. దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే స్టిల్ ఇన్ వాటర్‌లోంచి స్ట్రీమ్ అనేది మైనస్ చేస్తే అప్ స్ట్రీమ్. అలాగే డౌన్ స్ట్రీమ్‌లోంచి స్ట్రీమ్ అనేది మైనస్ చేస్తే స్టిల్ ఇన్ వాటర్. స్టిల్ ఇన్ వాటర్‌కి స్ట్రీమ్ అనేది యాడ్ చేస్తే డౌన్ స్ట్రీమ్. ఓకేనా? సో, ఈ విధంగా యేసుకుంటే అడిషనల్,
ఈ విధంగా చూసుకుంటే మనకి సబ్ట్రాక్షన్. ఓకే. సో ఇదంతా కూడా మనకి బేసిక్ బోట్స్ అండ్ స్ట్రీమ్‌లోంచి బేసిక్ అనమాట. సో స్పీడ్ డయాగ్రామ్ మనం కన్సిడర్ చేసుకొని తీసుకుంటే మొత్తం బోట్స్ అండ్ స్ట్రీమ్స్ యొక్క సమ్స్ అన్నీ కూడా మనం చేసేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 5 km/h. స్పీడ్ ఆఫ్ బోట్ ఏదైతే ఉందో స్టిల్ ఇన్ వాటర్. సో మనం స్పీడ్ డయాగ్రామ్ తీసుకుందాం ఫస్ట్. డయాగ్రామ్ వచ్చేసి స్పీడ్ డయాగ్రామ్. సో స్పీడ్ డయాగ్రామ్ తీసుకుంటే ఏమవుతుంది మనకి? ఇదే కదా స్పీడ్ డయాగ్రామ్. ఇది అప్ స్ట్రీమ్ అండ్ అలాగే ఇది డౌన్ స్ట్రీమ్. మిడిల్‌లో యావరేజ్ వచ్చేసి స్టిల్ ఇన్ వాటర్. ఇది స్ట్రీమ్ ఆఫ్ ఫ్లో స్ట్రీమ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 5 km/h. స్టిల్ వాటర్‌లో మనకి ఏమి ఇచ్చారు? స్పీడ్ అనేది 5 km/h. మనం ఈ డయాగ్రామ్ ఎప్పుడు కూడా దేనికి తీసుకుంటున్నాం? స్పీడ్‌కి మాత్రమే. కాబట్టి ఇక్కడ స్టిల్ ఇన్ వాటర్ ఏముంది? 5 km/h. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అగైన్స్ట్ ద స్ట్రీమ్ ఈజ్ 3 km/h. అగైన్స్ట్ ద స్ట్రీమ్ అంటే రివర్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో టాప్ టు బాటమ్. అగైన్స్ట్ అంటే అపోజిట్‌లో. అంటే మనం అప్పుడు ఏం కన్సిడర్ చేసుకుంటాం? అప్ స్ట్రీమ్. అగైన్స్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ వచ్చేసరికి ఏమవుతుంది? 3 km/h ఇచ్చారు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? నార్మల్ ఇక్కడ స్ట్రీమ్ అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అవసరం లేదు. ఓన్లీ స్ట్రీమ్ అడిగారు. స్ట్రీమ్ అంటే ఏంటి? స్టిల్ ఇన్ వాటర్‌కి అప్‌కి మధ్యన డిఫరెన్స్ లేదా స్టిల్ ఇన్ వాటర్‌కి డౌన్‌కి మధ్యలో డిఫరెన్స్. ఏదన్నా కూడా మనకి స్ట్రీమే. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏముంది? 2 km/h. 5 - 3 2 km/h. సో మనకి ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏమవుతుంది? 2 km/h. ఓకేనా? స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. సో ఇది బోట్స్ అండ్ స్ట్రీమ్‌లో వచ్చేసరికి మనం బేసిక్‌గా తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక డయాగ్రామ్. స్పీడ్ యొక్క డయాగ్రామ్. స్పీడ్ యొక్క డయాగ్రామ్‌లో ఏంటి? అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, స్టిల్ ఇన్ వాటర్, స్ట్రీమ్. మనకి ఎటువంటి క్వెషన్ వచ్చినా సరే ఈ స్పీడ్ యొక్క డయాగ్రామ్ మనం కన్సిడర్ చేసుకుంటే సొల్యూషన్ అనేది చాలా తక్కువ టైంలో మనం మేనేజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ మ్యాన్ రోస్ డౌన్ స్ట్రీమ్ at 20 km/h. సో ఇట్లా కన్సిడర్ చేసుకున్నాం మనం. ఓకే. A man rows downstream at 20 km/h and rows upstream at 15 km/h. At what speed he can row in still water? సో ఒక పర్సన్ ఉన్నారు. రోస్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అది మనకి 20 km/h ఇచ్చారు. అండ్ రోస్ అప్ స్ట్రీమ్ ఏదైతే ఉందో మనకి అది 15 km/h ఇచ్చారు. అట్ వాట్ స్పీడ్ హీ కెన్ రో ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏ స్పీడ్తో అయినా ఫ్లో వెళ్తున్నారు అనేది మనకి క్వశ్చన్లో అడిగారు. ఓకేనా? సో స్టిల్ ఇన్ వాటర్ కావాలంటే ఏం చేస్తాం మనం? ఈ రెండింటికి యావరేజ్. సో యావరేజ్ వచ్చేసరికి ఏం చేస్తాం? నార్మల్లీ యూ ప్లస్ డి బై 2 అని తీసుకుంటున్నాం. 20 + 15 35/2. దట్ మీన్స్ 17.5 km/h. లేదు అలా చేసేదానికంటే 15కి 20కి ఎగ్జాక్ట్‌గా మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో అదే కదా మనకి ఎప్పుడు కూడా యావరేజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా స్టిల్ ఇన్ వాటర్ ఏం చేస్తాం? 15కి 20కి ఎగ్జాక్ట్‌గా మిడిల్ వాల్యూ 17.5 అని తెలుసు అందరికీ. ఓకేనా? సో ఇది ఒక 5 ఇది ఒక 10 అనుకుంటే లేదు 1 ఆర్ 5 అనుకుంటే మిడిల్ వాల్యూ ఏమొస్తుంది? 2.5. అలాగే 15కి 20కి ఎక్స్ట్రా 2.5 యాడ్ చేస్తే 17.5. ఓకేనా? సో యావరేజ్ ఇది అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, స్టిల్ ఇన్ వాటర్. ఓకే. 17.5 km/h. ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ స్విమ్స్ 12 km డౌన్ స్ట్రీమ్ అండ్ 10 km అప్ స్ట్రీమ్. ఇఫ్ హీ టేక్స్ 2 hours ఈచ్ టైమ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? సో స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఏంటి అని అడిగారు. ఏ మ్యాన్ స్విమ్స్ 12 km డౌన్ స్ట్రీమ్. సో మనం డయాగ్రామ్ తీసుకుందాం. ఇది ఏ డయాగ్రామ్? స్పీడ్ యొక్క డయాగ్రామ్. ఓకేనా? ఓన్లీ స్పీడ్‌కి మాత్రమే. టైం ఇచ్చినా గానీ, అలాగే డిస్టెన్స్ ఇచ్చినా గానీ డయాగ్రామ్ మనకి యూజ్ కాదు. ఓన్లీ స్పీడ్ ఇస్తే మాత్రమే. లేదు మనకి స్పీడ్ ఇవ్వకుండా టైం, డిస్టెన్స్ ఇచ్చారంటే దాన్ని మనం స్పీడ్ కింద కన్వర్ట్ చేసుకొని డయాగ్రామ్ తీసుకోవాలి. ఓకే. సో స్పీడ్ ఏముంది ఇక్కడ? డౌన్ స్ట్రీమ్ యొక్క 12 km. మ్యాన్ స్విమ్స్ 12 km డౌన్ స్ట్రీమ్స్ 10 km అప్ స్ట్రీమ్స్.
ఓకే. ఆయన డౌన్ స్ట్రీమ్‌కి 12 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. అలాగే అప్ స్ట్రీమ్‌కి 10 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. ఇది డిస్టెన్స్ మనకి స్పీడ్ కాదు. ఓకేనా? ఇఫ్ హి టేక్స్ 2 అవర్స్ ఈచ్ టైమ్. సో, అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు 2 అవర్స్ తీసుకున్నారు. డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు కూడా 2 అవర్స్ తీసుకున్నారు. సో, అప్ స్ట్రీమ్ అంటే అగైనిస్ట్‌గా వెళ్ళాలి. కాబట్టి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. ఎంత 10 కేఎం. అలాగే డౌన్ స్ట్రీమ్ విత్ ద ఫ్లోతో పాటు మనము ట్రావెల్ అవుతున్నాం. అంటే అడిషనల్‌గా ఎక్స్‌ట్రా మనం ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 12 కేఎం ట్రావెల్ చేశారు డౌన్ స్ట్రీమ్. సో, ఈచ్ వన్ హ్యావ్ టేక్ 2 అవర్స్. సో, డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు 12 కేఎం 2 అవర్స్. అంటే డిస్టెన్స్ బై టైమ్ ఏమొస్తుంది? స్పీడ్. అంటే ఇక్కడ స్పీడ్ ఏంటి? 6 కిలోమీటర్ పర్ హవర్. డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు స్పీడ్ ఏంటి? 6 కిలోమీటర్ పర్ హవర్. 2 వన్‌జా 2 సిక్స్‌జా. ఓకేనా? అప్ స్ట్రీమ్ ఏంటి? 10 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేశారు 2 అవర్స్‌లో. 2 వన్‌జా 2 ఫైవ్‌జా. సో, ఇక్కడ ఏమవుతుంది? 5 కిలోమీటర్ పర్ హవర్ అప్ స్ట్రీమ్ వచ్చేసి. డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 6 కిలోమీటర్ పర్ హవర్. మనకేమడిగారు? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? మనకిప్పుడు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఫైండ్ ఔట్ చేయాలంటే స్టిల్ ఇన్ వాటర్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది స్టిల్ ఇన్ వాటర్. స్టిల్ ఇన్ వాటర్ ఏమవుద్ది? యావరేజ్. అప్ స్ట్రీమ్‌కి, డౌన్ స్ట్రీమ్‌కి యావరేజ్ వచ్చేసి స్టిల్ ఇన్ వాటర్. సో, స్టిల్ ఇన్ వాటర్ యావరేజ్ ఏమవుతుంది? 5 + 6/2 11/2 లేదా ఈ రెండింటికి ఒకటే కదా డిఫరెన్స్. అంటే హాఫ్ యాడ్ అవుతుంది యావరేజ్‌గా. సో, 5.5 కిలోమీటర్ పర్ హవర్ అనేది మనకి ఇక్కడ స్టిల్ ఇన్ వాటర్. కానీ మనకి క్వెషన్‌లో అడిగిందేంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్ట్రీమ్ కావాలంటే ఏం చేస్తాం? ఈ రెండింటికి మధ్యలో అంటే అప్ స్ట్రీమ్‌కి, స్టిల్ ఇన్ వాటర్‌కి డిఫరెన్స్. లేదు స్టిల్ ఇన్ వాటర్‌కి, డౌన్ స్ట్రీమ్‌కి డిఫరెన్స్. ఏదన్నా సరే ఒకటే అవుతుంది. చూడండి ఇక్కడ 5కి 5.5కి డిఫరెన్స్ ఏముంది? 0.5. అలాగే 5.5కి 6కి డిఫరెన్స్ ఏముంది? 0.5. సో, మనం టాప్ టు బాటమ్ వస్తే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే బాటమ్ టు టాప్ వెళ్ళామంటే మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. 6 - 0.5 5.5 5.5 - 0.5 5. ఓకేనా? సో, అదే టాప్ టు బాటమ్ వచ్చాం. యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో, మనకిక్కడ అడిగింది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏమొచ్చింది? 0.5 కిలోమీటర్ పర్ హవర్. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ బి 0.5 కిలోమీటర్ పర్ హవర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఏ బోట్ కవర్స్ 800 మీటర్స్ in 600 seconds against the stream and the returns downstream in 5 minutes. What is the speed of the boat in still water? Still water లో బోట్ యొక్క స్పీడ్ అడిగారు. అండ్ ఇక్కడ చూడండి ఈ బోట్ కవర్స్ 800 మీటర్స్ అలాగే 600 సెకండ్స్. మనకి స్పీడ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో, మనమే స్పీడ్‌ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? సో, డయాగ్రామ్ వచ్చేసి స్పీడ్ కోసం తీసుకుందాం. అప్ స్ట్రీమ్ అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, స్టిల్ ఇన్ వాటర్ స్పీడ్. సో, 800 మీటర్స్ 600 సెకండ్స్ అగైనిస్ట్ ద స్ట్రీమ్. అగైనిస్ట్ ద స్ట్రీమ్ అంటే రివర్ ఏ విధంగా ఫ్లో అవుతుంది? మనం ఆపోజిట్‌లో వెళ్తున్నాం. అంటే అప్ వెళ్తున్నాం. సో, దాని మీనింగ్ అప్ స్ట్రీమ్. సో, అప్ స్ట్రీము 800 మీటర్స్ 600 సెకండ్‌లో ట్రావెల్ చేశారు. అప్పుడు ఏమవుతుంది మనకిక్కడ? జీరోస్, జీరోస్ క్యాన్సిల్ అయితే 2 4జా 2 3జా. దట్ మీన్స్ 4/3 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? మీటర్ పర్ సెకండ్. స్పీడ్ వచ్చేసి ఇక్కడ ఏంటి? కిలోమీటర్ పర్ అవర్‌లో లేదు. మీటర్ పర్ సెకండ్‌లో ఉంది. ఓకేనా? 4/3 మీటర్ పర్ సెకండ్ వచ్చేసి అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. అండ్ అలాగే రిటర్న్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 5 మినిట్స్. సో, అదే 800 మీటర్స్ రిటర్న్ అయ్యాడనమాట. ఎన్ని మినిట్స్‌లో? 5 మినిట్స్. కానీ మనకిక్కడ సెకండ్స్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఈచ్ వన్ మినిట్ అనేది 60 సెకండ్స్ ఉంటది. సో, 5 మినిట్స్ ఏమవుతుంది? 5 × 60. సో, దట్ ఈస్ 300 సెకండ్స్. ఓకేనా? సో, 800 మీటర్స్ అనేది 300 సెకండ్స్‌లో ట్రావెల్ చేసింది. సో, ఇక్కడ మనకేమవుతుంది? 8/3 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు స్టిల్ ఇన్ వాటర్ ఏంటి? డినామినేటర్ అనేది సేమ్ ఉంది. సో, యావరేజ్ ఏమవుద్ది? 4/3 5/3 6/3 7/3 8/3. సో, ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ. యావరేజ్ ఏమవుతుంది? 6/3. ఓకేనా? లేదు మేము చేస్తాం అనుకుంటే 4/3 + 8/3/2 చేయాలి. ఓకేనా? సో, ఇది వచ్చేసి మనకి యావరేజ్ వస్తుంది. దాని వాల్యూ కూడా 6/3నే వస్తది. సో, ఇక్కడ మనం చేసుకుంటే ఏమైంది? స్టిల్ ఇన్ వాటర్‌లో 6/3 మీటర్ పర్ సెకండ్. లేదు నార్మల్‌గా ఆలోచించండి. 4/3 ఇది 8/3. యావరేజ్ వచ్చేసరికి ఏమవుద్ది? 4కి 8కి యావరేజ్. డినామినేటర్ సేమ్ ఉంది కదా! డినామినేటర్ సేమ్ ఉండేటప్పుడు 4 + 8 12/2 6. సో, 6/3 తీసుకున్నాం స్టిల్ ఇన్ వాటర్. ఓకేనా? సో, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్‌లో ఏముంది? 6/3. ఇంకా క్యాన్సిల్ అయితదా? అయితది. 3 1జా 3 2జా వచ్చేసరికి 2 మీటర్ పర్ సెకండ్. 2 మీటర్ పర్ సెకండ్ అనేది ఏదైతే ఉందో అది మనకిక్కడ ఆప్షన్.
ఓకేనా. స్టిల్ ఇన్ వాటర్లో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసింది, 2 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేసింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man can row a boat at speed of 20 km per hour in still water. If the speed of the stream is 5 km per hour, in what time he can row a distance of 75 km downstream? సో 75 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసి ఎంత టైంలో ట్రావెల్ చేస్తారు అనేది అడిగారు మనకి. సో మనం డయాగ్రామ్ తీసుకుందాం ఫస్ట్ వచ్చేసి. ఓకేనా. అప్ స్ట్రీమ్, స్టిల్ ఇన్ వాటర్, డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఏంటి, 20 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ స్టిల్ వాటర్. మనకి ఫస్ట్ టైం ఇచ్చారు స్టిల్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ. సో 20 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 5 కిలోమీటర్ పర్ అవర్, ఇది స్ట్రీమే, అలాగే ఇది కూడా స్ట్రీమే. సో మనం ఏం చేస్తాం, బాటమ్ టు టాప్ వెళ్తే మైనస్ చేస్తాం. ఓకేనా. టాప్ టు బాటమ్ వస్తే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నుండి కన్సిడర్ చేసుకుందాం, ఇది టాప్ ఇది బాటమ్ వస్తున్నాం అంటే యాడ్ చేసుకుంటాం కదా. 20 + 5 అంటే డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి 25 కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ మనకు అప్ స్ట్రీమ్ కావాలి, టాప్ టు బాటమ్ టు టాప్ వెళ్తున్నాం ఇక్కడ నుండి అంటే 20 - 5 15 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. సో ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది కదా మీకు స్పీడ్ మీద డయాగ్రామ్. ఓకేనా. సబ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, స్టిల్ ఇన్ వాటర్ అండ్ అలాగే స్ట్రీమ్. సో మనకి ఇక్కడ ఓన్లీ స్టిల్ ఇన్ వాటరే తెలుసు. స్టిల్ ఇన్ వాటర్కి ఇక్కడ నుండి ఇది డౌన్ స్ట్రీమ్ కావాలంటే స్ట్రీమ్ యాడ్ చేస్తున్నాం కదా. సో 20కి 5 యాడ్ చేస్తే 25, అలాగే 20లో 5 మైనస్ చేస్తే అప్ స్ట్రీమ్. ఓకేనా. సో ఇప్పుడు డయాగ్రామ్ వచ్చింది, స్పీడ్ యొక్క డయాగ్రామ్. మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్, ఇన్ వాట్ టైమ్ హీ కెన్ రో డిస్టెన్స్ ఆఫ్ 75 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్లో 75 km ట్రావెల్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటారు. సో టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ 75 km ట్రావెల్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఏంటి, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు డౌన్ స్ట్రీమ్ అని, కాబట్టి డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడే తీసుకోవాలి. ఓకేనా. సో స్టిల్ తీసుకోవడానికి లేదు, అలాగే అప్ స్ట్రీమ్ తీసుకోవడానికి లేదు. సో 75 బై స్పీడ్ వచ్చేసి 25 ఏమవుతుంది, 25 1 - 25 3 సో 3, ఇది కిలోమీటర్, ఇది కిలోమీటర్ పర్ అవర్ అంటే టైం వచ్చేసి 3 అవర్స్ టైం తీసుకుంటుంది. ఓకేనా. సో 75 km డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయాలంటే మనకి ఎంత టైం అవుతుంది, 3 అవర్స్ టైం వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ మ్యాన్ స్విమ్మింగ్ ఇన్ ఏ రివర్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఎట్ 3.5 km per hour finds that in a given time he can swim twice as far downstream as he can swim upstream. What will be his speed in still water? So question meaning అంటే man swimming in a river which is flowing 3.5 km per hour అంటే రివర్ ఫ్లో యొక్క స్పీడ్ ఇచ్చారు మనకి, అంటే స్ట్రీమ్ స్పీడ్. స్ట్రీమ్ స్పీడ్ ఏమి ఇచ్చారు, 3.5 km per hour. 3.5 అంటే 3.5 కదా, కన్ఫ్యూజన్ చేయడానికి కొన్ని టైంలో మనకి ఇలా మెన్షన్ చేస్తుంటారు. ఓకే. 3.5 km per hour finds that in a given time he can swim twice as far downstream as he can swim upstream. అంటే ఆ టైంలో ఆయన ఏం చేశారు, డౌన్ స్ట్రీమ్ అయితే ఏదైతే వెళ్ళారో యాజ్ హీ కెన్ స్విమ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ఏదైతే 2 times వెళ్ళారు, అప్ స్ట్రీమ్ ఏదైతే వెళ్ళారో అప్ స్ట్రీమ్ 2 kilometers వెళ్ళారు అనుకోండి, డౌన్ స్ట్రీమ్ దానికి ట్వైస్ అంటే 4 kilometers వెళ్ళారు సేమ్ టైంలో. ఓకేనా. సో 1 అవర్లో 2 kilometers ట్రావెల్ చేశారు. ఎప్పుడు, అప్ స్ట్రీమ్లో. డౌన్ స్ట్రీమ్లో అయింది దానికి ట్వైస్ అయిందనమాట. ఎందుకు, మనకి స్ట్రీమ్ ఏదైతే ఉందో అది మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఓకేనా. కాబట్టి ఇక్కడ 4 km per hour వెళ్ళారు అనుకుంటే అప్ స్ట్రీమ్లో 2 km per hour వెళ్ళినట్టు, అంటే మనకి ఇక్కడ స్పీడ్ అనేది డబుల్ అవుతుంది కదా. సో మనం ఇక్కడ కూడా తీసుకునేది అదే. ఓకేనా. సో చూద్దాం, మనకి స్పీడ్ యొక్క స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చారు. స్ట్రీమ్ స్పీడ్ అంటే ఇది కదా 3.5, ఇది కూడా 3.5. స్టిల్ ఇన్ వాటర్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. ఓకేనా. స్టిల్ ఇన్ వాటర్ ఎక్స్. అలాగే అప్ స్ట్రీమ్ ఏమవుద్ది, ఇక్కడ నుండి ఇది మైనస్ చేయాలి, అదే కదా అప్ స్ట్రీమ్. ఎక్స్ మైనస్ 3.5 km per hour, km per hour, km per hour, km per hour. ఇదేమవుతుంది, డౌన్ స్ట్రీమ్ ఇప్పుడు ఎడిషనల్ అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ 3.5 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఏం అడిగారు, వాట్ విల్ బి హిట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో ఏదైతే ఉందో దాని యొక్క స్పీడ్ అనేది మనకు అడిగారు. అంటే నార్మల్లీ ఇక్కడ ఇదే స్పీడ్ అయితే ఉందో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కంటే ఆఫ్ ఉంది, అంటే దీనికంటే ఇది డబుల్ ఉంది. సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ ప్లస్ 3.5
అనేది ఏదైతే ఉందో ఈ స్పీడు దీనికి డబుల్ ఉంది. అంటే ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3.5 సరిపోయిందా? డౌన్ స్ట్రీమ్ అనేది డబుల్ ఉంది అప్ స్ట్రీమ్కి. సో ఈక్వల్ చేసుకున్నాం దాన్ని. డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు డబుల్ ద అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అయితే ఉందో దానికి డబుల్ అవుతుంది కదా డౌన్ స్ట్రీమ్. కాబట్టి డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఈక్వల్ టు 2 ఇంటూ అప్ స్ట్రీమ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 3.5 ఈక్వల్ టు 2x మైనస్ 7. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎక్స్ అనేది అటువైపు తీసుకెళ్ళండి. 2x మైనస్ ఎక్స్ ఎక్స్ మైనస్ 7 ఇటువైపు తీసుకురండి ప్లస్ 7. 7 ప్లస్ 3.5 10.5. ఎక్స్ అనేది 10.5 వచ్చింది. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి, స్టిల్ ఇన్ వాటర్. స్టిల్ ఇన్ వాటర్ యొక్క స్పీడ్ ఏమొచ్చింది 10.5. మనకు అడిగింది ఏంటి, స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్లో స్పీడ్ 10.5 కిలోమీటర్ పర్ అవర్. సో మనకి క్వశ్చన్లో ఏదైతే ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యాం ఇక్కడ. సో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గివెన్ టైమ్ హీ కెన్ స్విమ్ ట్వైస్ యాజ్ ఫార్ డౌన్ స్ట్రీమ్ యాజ్ హీ కెన్ స్విమ్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో ఏదైతే వెళ్ళాడో ఆ డిస్టెన్స్కి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దానికి డబుల్ వెళ్ళాడు అనమాట. సో అప్ స్ట్రీమ్ అనేది 2 km పర్ అవర్లో వెళ్ళాడు అనుకోండి. అంటే ఒక సేమ్ టైమింగ్ 1 అవర్ తీసుకున్నాం మనం. 1 అవర్లో అప్ స్ట్రీమ్ 2 km ట్రావెల్ చేస్తే డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 4 km ట్రావెల్ చేశారు సేమ్ అవర్లో. ఓకేనా, అంటే మనం ఇక్కడ 2 km పర్ అవర్ తీసుకుంటున్నాం స్పీడ్ వచ్చేసి, ఇక్కడ 4 km పర్ అవర్ తీసుకుంటున్నాం. అంటే అప్ స్ట్రీమ్కి ఇది డబుల్ ఉంది. ఓకేనా, సో డబుల్ ఉంది అంటే మనం ఇక్కడ ఈక్వల్ చేసుకుంటున్నాం. చూడండి, డౌన్ స్ట్రీమ్ అనేది అప్ స్ట్రీమ్కి డబుల్ ఉంది. అంటే డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు 2 ఇంటూ అప్ స్ట్రీమ్. అప్పుడు రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా. సో ఆ విధంగా, సో ఎక్స్ ప్లస్ 3.5 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3.5. సో దీన్ని సింప్లిఫై చేయగా మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి 10.5 వచ్చింది. ఇక్కడ 10.5 మీనింగ్ ఏంటి, స్టిల్ ఇన్ వాటర్ ఎక్స్ అనేది. సో మనకు అడిగింది క్వశ్చన్లో స్టిల్ ఇన్ వాటర్ 10.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man can row at 12 km per hour in still water. A man can row at 12 km per hour in still water. He finds that he takes twice as much time to row upstream that row downstream. When he covers a certain distance, find the speed of the stream. సో ఒక పర్సన్ ఉన్నాడు 12 km per hourలో స్టిల్ వాటర్లో ఉన్నాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఏ విధంగా మెన్షన్ చేశారో ఈ క్వశ్చన్లో కూడా సేమ్. డౌన్ స్ట్రీమ్ వెళ్ళేదానికంటే అప్ స్ట్రీమ్ వెళ్ళేదానికంటే డౌన్ స్ట్రీమ్ డబుల్ వెళ్ళాడు అనమాట. సో రెండు ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేస్తాం, అప్ స్ట్రీమ్కి ఈ 2తో మల్టిపుల్ చేస్తున్నాం. ఓకే కదా, సో ఇక్కడ 2 వెళ్ళాడు, సారీ ఇక్కడ 4 వెళ్ళాడు. అప్ స్ట్రీమ్ 2 వెళ్తే డౌన్ స్ట్రీమ్ 4 వెళ్తున్నట్టు డబుల్ అయింది. సో రెండు ఈక్వల్ అవ్వాలంటే మనం ఏం చేసుకుంటాం, దీన్ని 2తో కదా మల్టిపుల్ చేస్తాం అప్ స్ట్రీమ్ని. సో అదే ప్రాసెస్ ఇంతకు ముందు క్వశ్చన్లో అండ్ ఇప్పుడు క్వశ్చన్లో రెండు కూడా సేమ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ స్పీడ్ డయాగ్రామ్ అనేది మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకుందాం. స్పీడ్ డయాగ్రామ్ వచ్చేసి ఏముంది, 12 km per hour ఇన్ స్టిల్ వాటర్. మనకి ఇక్కడ స్టిల్ వాటర్ ఇచ్చేసారు 12 km per hour. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ తెలియాలంటే ఏం చేస్తాం, స్ట్రీమ్ అనేది ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటాం మనం. సో స్టిల్ వాటర్ మైనస్ స్ట్రీమ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ వస్తుంది. అంటే ఇది ఎక్స్ అనుకుందాం, స్ట్రీమ్ వచ్చేసి ఇక్కడ వాల్యూ ఏమవుద్ది 12 మైనస్ ఎక్స్. స్ట్రీమ్ ఇక్కడ ఎక్సే ఇక్కడ ఎక్సే, సో డౌన్ స్ట్రీమ్ ఏమవుద్ది 12 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు 2 ఇంటూ అప్ స్ట్రీమే కదా. సో డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఏముంది 12 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 12 మైనస్ ఎక్స్. సో 12 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2 12 24 మైనస్ 2x. ఈ 2x అనేది ఈక్వల్కి యువతల వైపు తీసుకొస్తే ప్లస్ 2x అవుతుంది. ఓకేనా, సో 12 అనేది మైనస్ అవుతుంది. సో 2x తీసుకొస్తే ఏమవుతుంది 3x ఈక్వల్ టు 24 మైనస్ 12 12. x ఈక్వల్ టు ఏమొచ్చింది 4 km per hour. మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, ఇక్కడ x అనేది స్ట్రీమ్ 4 km per hour. ఫైండ్ అవుట్ చేయమన్నది ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్ట్రీమ్ యొక్క స్పీడే ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఏమొచ్చింది మనకి 4 km per hour. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా, a boat takes 6 hours to move downstream from point P to Q and return to point P moving upstream. If the speed of the stream is 4 km per hour and speed of the boat in still water is 6 km per hour, what is the distance between P and Q? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే బోట్ అనేది ట్రావెల్ చేస్తుంది 6 hours టు మూవ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ పాయింట్ P టు Q. సో
ఇది రివర్‌లో ఒక రివర్ అనుకుందాం. పీ టు క్యూ అండ్ రిటర్న్ జర్నీ కూడా క్యూ టు పీ. ఓకేనా? సో పీ టు క్యూ అండ్ టు రిటర్న్ టు పాయింట్ పీ. సో మళ్ళీ క్యూ టు పీ మూవింగ్ అప్‌స్ట్రీమ్. సో అదే డౌన్ స్ట్రీమ్‌లో వస్తూ మళ్ళీ అప్‌స్ట్రీమ్‌లో వెళ్ళిందనమాట. టోటల్‌గా వచ్చేసరికి ఎంత టైం తీసుకుంది? 6 అవర్స్ టైం అనేది తీసుకుంది. ఇదిగో ఇక్కడ ఇచ్చారు కదా మనకి బోట్స్ టేక్ 6 అవర్స్ టు మూవ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్‌స్ట్రీమ్ రిటర్న్ జర్నీ. సో వచ్చి వెళ్ళడానికి ఆయనకి ఎంత టైం పట్టింది? 6 అవర్స్ బోట్‌కి 6 అవర్స్ టైం తీసుకుంది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 4 కిలోమీటర్ పర్ అవర్. సో డయాగ్రామ్ తీసుకుందాం మనం. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 4 కిలోమీటర్ పర్ అవర్. స్టిల్ ఇన్ వాటర్ ఏమని ఇచ్చారా? స్టిల్ ఇన్ వాటర్ ఈజ్ 6 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఏమవుతుంది మనకి? 6 మైనస్ 4 2. డౌన్ స్ట్రీమ్ 6 ప్లస్ 4 10. ఓకేనా? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ? పీకి అలాగే క్యూకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏంటి? ఓకే. సో మనకి ఇక్కడ ఏం తెలుసు? టైం. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ బై స్పీడ్ అండ్ అలాగే డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ బై స్పీడ్ రెండింటి యొక్క ఓవరాల్ టైం మనకి ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? సో అదేవిధంగా మనం ఇక్కడ తీసుకుంటే అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ ఏముంది? తెలియదు. అదే డిస్టెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ బై స్పీడ్ ఏముంది? 2 ప్లస్ డిస్టెన్స్ బై 10 ఈక్వల్ టు టైం ఏమి ఇచ్చారు? 6 అవర్స్. రెండింటికి కలిపి 6 అవర్స్ అయింది కాబట్టి రెండింటికి కలిపి తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. లేదు డైరెక్ట్ మెథడ్ చేసేస్తే 10d అలాగే 2d రెండు వచ్చేసరికి ఏమైంది? 12d బై డినామినేటర్లో ఈ రెండు డినామినేటర్ మల్టిప్లికేషన్ 20 ఈక్వల్ టు 6. 6 1 జా 6 2 జా. ఓకేనా? 2 1 జా 2 10 జా. సో ఈ 10 అనేది ఇవతల వైపు కన్వర్ట్ అయితే d ఈక్వల్ టు 10 వచ్చింది. 10 కిలోమీటర్స్. డిస్టెన్స్ అనేది 10 కిలోమీటర్స్. మనకు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ. సో మొత్తం ఓవరాల్గా ఆయన ఎంత ట్రావెల్ చేశారనేది అడగలేదు. పీకి అండ్ అలాగే క్యూకి డిస్టెన్స్ ఏముంది మధ్యలో. మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ అయితే పీ టు క్యూ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. అంటే 2 టైమ్స్ అవుతుంది. కానీ మనకు అడిగింది మాత్రం ఓన్లీ వన్ సైడ్ డిస్టెన్స్. పీ టు క్యూ మధ్యలో డిస్టెన్స్ ఏముంది? సో ఏముంది? డిస్టెన్స్ ఈక్వల్ టు 10 కిలోమీటర్. ఆప్షన్ సి. డిస్టెన్స్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా? టెన్ కిలోమీటర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కెన్ స్విమ్ ఇన్ స్టిల్ వాటర్ 8 కిలోమీటర్ పర్ అవర్. సో స్టిల్ వాటర్ ఏముంది? 8 కిలోమీటర్ పర్ అవర్. ఇఫ్ ద రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఎట్ 2 కిలోమీటర్ పర్ అవర్. రివర్ ఫ్లో అవుతుందంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమే కదా 2 కిలోమీటర్ పర్ అవర్. హీ టేక్స్ 80 మినిట్స్ టు రీచ్. సో అప్ ఏంటి డౌన్ ఏంటి తీసుకుందాం మనం. సో 8 మైనస్ 2 6 8 ప్లస్ 2 10. సో హీ టేక్స్ 80 మినిట్స్ టు రీచ్ ఏ ప్లేస్ అండ్ రిటర్న్ బ్యాక్. బోత్ సైడ్స్ ఆయన వెళ్ళి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాడు. ఓకేనా? సో పీ టు క్యూ వచ్చి మళ్ళీ క్యూ టు పీ వెళ్ళడానికి ఆయనకి ఎంత టైం పట్టింది? 80 మినిట్స్ టైం తీసుకున్నారు. అప్పుడు మనకి హౌ ఫార్ ద ప్లేస్, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎంత డిస్టెన్స్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ ప్రాసెస్ డిస్టెన్స్ బై 6. ఎందుకు టైం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు? టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇది అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ బై స్పీడ్ అలాగే డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ బై స్పీడ్. అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ బై స్పీడ్ ఏముంది? డిస్టెన్స్ బై 6 ప్లస్ డిస్టెన్స్ బై 10 ఈక్వల్ టు 80 మినిట్స్ అన్నారు. మనకి అవర్స్లో కావాలి అంటే బై 60 చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 10d ప్లస్ 60. ఓకేనా? మనకి ఎల్సిఎం అనేది ప్రాసెస్ ప్రతి టాపిక్లో కూడా చెప్పుకుంటున్నాం. ఓకే. ఎలా వస్తుంది ఇంకా కన్ఫ్యూజన్ అవసరం లేదు. 10d ప్లస్ 6d 16d బై 60 ఈక్వల్ టు 80 బై 60. సో ఈక్వల్కి డినామినేటర్లో ఇక్కడ రెండు వేరు వేరు ఉన్నాయి కాబట్టి 60 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 16 1 జా 16 5 జా. సో డిస్టెన్స్ ఏమొచ్చింది? 5 కిలోమీటర్. ఆప్షన్ డి 5 కిలోమీటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మోటార్ బోట్ ట్రావెల్స్ 16 km in 2 hours against the flow of river and travel. ఒక నిమిషం. A motorboat travels 16 km in 2 hours against the flow of river and travels next 8 km along the flow of the river in 20 minutes. How long will it take motorboat to travel 48 km in still water? సో ఇక్కడ క్వశ్చన్ ఏం మెన్షన్ చేశారంటే ఏ మోటార్ బోట్ ట్రావెల్స్ 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది 2 అవర్స్లో. ఎప్పుడు? అగెనిస్ట్ ద ఫ్లో.
అగైనిస్ట్ ద ఫ్లో అంటే మనకేమొస్తది ఈడ? అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, స్టిల్ వాటర్. అగైనిస్ట్ అంటే అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్‌లో 16 కిలోమీటర్ 2 అవర్స్‌లో ట్రావెల్ చేసింది. ఎందుకు? డయాగ్రామ్ మనం స్పీడ్‌కి మాత్రమే తీసుకోవాలి. కాబట్టి స్పీడ్ కిందకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో, ఇదేమొస్తుంది? 8 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఎప్పుడు? అప్ స్ట్రీమ్‌లో. అండ్ నెక్స్ట్ 8 కిలోమీటర్స్ అలాంగ్ ద ఫ్లో ఆఫ్ రివర్. అంటే రివర్ ఇలా వచ్చిందనుకోండి, అదే ఫ్లోతో వెళ్తున్నాం. అలాంగ్ ద ఫ్లో ఆఫ్ రివర్ అంటే డౌన్ స్ట్రీమ్ అనేట్టే కదా! సో, డౌన్ స్ట్రీమ్ నెక్స్ట్ 8 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అనేది 20 మినిట్స్‌లో ట్రావెల్ చేశారు. దట్ మీన్స్ 8 కేఎం బై 20 మినిట్స్. కానీ అవర్స్‌లో కావాలి. అంటే బై 60. బై 60 మనకేమవుద్ది? ఇన్వర్స్ అయిపోతుంది. 21 జా 23 జా 8 3 జా 24 కిలోమీటర్ పర్ అవర్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ మనకి. ఓకేనా? ఇప్పుడు మనకేమడిగారు? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ మోటార్ బోట్ టు ట్రావెల్ 48 కేఎం ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్‌లో 48 కేఎం ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనకడిగారు. ఓకేనా? సో, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 8, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 24. అప్పుడు స్టిల్ ఇన్ వాటర్ యొక్క స్పీడ్ ఏమవుతుంది మనకి? ఈ రెండింటి యొక్క యావరేజ్ 24 + 8 32/2 16 కిలోమీటర్ పర్ అవర్ వచ్చేసి మనకి స్టిల్ ఇన్ వాటర్‌లో స్పీడ్. మనకి స్టిల్ ఇన్ వాటర్‌లోనే 48 కేఎం ట్రావెల్ చేయాలి. ఓకేనా? సో, స్టిల్ ఇన్ వాటర్‌లో మనకడిగింది టైమ్. అంటే డిస్టెన్స్ బై స్పీడే కదా! డిస్టెన్స్ ఏంటి? 48 కేఎం. స్పీడ్ ఏంటి స్టిల్ ఇన్ వాటర్‌లో? 16. ఏమవుతుంది? 16 1 జా 16 3 జా 3 అవర్స్. ఓకే. ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద వెలాసిటీ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్. ఇక్కడ మనకి వెలాసిటీ అన్నా, స్పీడ్ అన్నా ఒకటే. ఓకే. ద వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 9 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 2.5 కిలోమీటర్ పర్ అవర్. హౌ మచ్ టైమ్ విల్ ద బోట్ టేక్ టు గో 9.1 కిలోమీటర్ అగైనిస్ట్ ద స్ట్రీమ్ అని అడిగారు. అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో, స్టిల్ వాటర్‌లో స్పీడ్ ఏదైతే ఉందో అది మనకిచ్చారు 9 కిలోమీటర్ పర్ అవర్. అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కూడా ఇచ్చారు. సో, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 2.5 కదా! సో, 9 - 2.5 6.5. అలాగే 9 + 2.5 ఏమవుతుంది? 9 + 2 11.5 అవుతుంది. హౌ మచ్ టైమ్ విల్ ద బోట్ టేక్ టు గో 9.1 కేఎం అగైనిస్ట్ ద స్ట్రీమ్. అగైనిస్ట్ మీన్స్ అప్ స్ట్రీమ్. ఓకేనా? సో, 9.1 కేఎం ట్రావెల్ చేయడానికి అప్ స్ట్రీమ్‌లో ఎంత టైం తీసుకుంటుందనేది మనకడిగారు. సో, టైమ్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఏముంది? 9.1 బై స్పీడ్ ఏముంది అగైనిస్ట్‌గా? 6.5 ఉంది మనకి కేఎం పర్ అవర్. సో, ఈ 2 క్యాన్సిల్ చేయండి. సో, నార్మల్‌గా 9.1, 6.1 కాకుండా 91, 65 అనుకుందాం. 91, 65 అనుకుందాం. సో, 13 టేబుల్‌తో క్యాన్సిల్ అవుతుంది కదా! 13 టేబుల్ 13 7 జా 19 అండ్ 13 5 జా 65. సో, అప్పుడు మనకేమొచ్చింది టైమ్ 7/5 హవర్స్ వచ్చింది. 7/5 హవర్స్. సో, ఈ 7/5 హవర్స్‌ని మనకిక్కడ ఏమైనా ఉందా ఆప్షన్‌లో? లేదు. సో, మినిట్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకున్నాం. సో, మనం ఇప్పుడు చేద్దాం 5తో 7ని. 5 1 జా 5 రిమైనింగ్ ఏముంది? 2 అంటే 1 అండ్ 2/5 అవర్స్. అంటే 1 అవర్ అండ్ 2/5 మినిట్స్ అట్లా. సో, 1 అవర్ సరిపోయింది. అండ్ అలాగే 2/5 అవర్ మనం మినిట్స్‌లోకి మార్చాలి. సో, 2/5 అవర్‌ని మినిట్స్‌లోకి మార్చాలంటే ఏం చేస్తాం? ఇంటూ 60 కదా చేద్దాం. సో, అవర్‌ని మినిట్స్‌లోకి మార్చాలి. అంటే 60 5 1 జా 5 12 జా 12 2 జా ఏముంది? 24 అంటే 1 అవర్ 24 మినిట్స్. ఏమొచ్చింది? 1 అవర్ 24 మినిట్స్ ఆప్షన్ సి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ మ్యాన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 36 కిలోమీటర్స్ ఇన్ 6 అవర్స్. ఆయన 6 అవర్స్‌లో ట్రావెల్ చేసింది 36 కిలోమీటర్స్. ఎప్పుడు? డౌన్ స్ట్రీమ్‌లో. అండ్ అలాగే డిస్టెన్స్ ఆఫ్ 40 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ ఇన్ 8 అవర్స్. వాట్ ఈస్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. సో, మనకిక్కడ స్పీడ్ డయాగ్రామ్ తీసుకుంటున్నాం. సో, అప్ స్ట్రీమ్ ఏమిచ్చారు మనకి? 40 కేఎం ఇన్ 8 అవర్స్. అప్ స్ట్రీమ్‌లో 40 కేఎం ఇన్ 8 అవర్స్. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? 8 1 జా 8 5 జా కాబట్టి 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. అలాగే డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఏమవుద్ది? 36 కిలోమీటర్ ఇన్ 6 అవర్స్. సో, దట్ మీన్స్ 36/6 ఏమైతుంది? 6 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్? స్టిల్ వాటర్‌లో స్పీడ్ ఏంటి? యావరేజ్ 5కి 6కి యావరేజ్ ఏమవుద్ది? ఎగ్జాక్ట్‌గా మిడిల్ వాల్యూ 5.5 కిలోమీటర్ పర్ అవర్. ఎక్కడుంది? ఆప్షన్ ఏ 5.5 కిలోమీటర్ పర్ అవర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి.
ఏ బోట్ ట్రావెల్స్ అప్‌స్ట్రీమ్ ఫ్రమ్ క్యూ టు పీ. అప్‌స్ట్రీమ్ వెళ్తుంది. సో, ఇక్కడ పీ అండ్ అలాగే క్యూ అనుకున్నాం. అప్‌స్ట్రీమ్ వెళ్తుంది, ఇలా ట్రావెల్ చేస్తుంది ఆపోజిట్ డైరెక్షన్‌లో. అండ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ పీ టు క్యూ. డౌన్ స్ట్రీమ్ కూడా ట్రావెల్ చేస్తుంది పీ టు క్యూ. ఇన్ 3 అవర్స్. ఈ 2 కూడా ట్రావెల్ చేసేసరికి ఓవరాల్‌గా ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రావడానికి సేమ్ పాయింట్‌కి 3 అవర్స్ టైం తీసుకుంది. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పీ టు క్యూ ఈస్ 4 కిలోమీటర్స్. డిస్టెన్స్ కూడా మనకి ఇచ్చేసారనమాట. పీ టు క్యూ 4 కిలోమీటర్స్ అని. అండ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 1 కిలోమీటర్ పర్ అవర్. సో, ఇక్కడ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకేనా? స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 1 ఇచ్చారు. సో, స్ట్రీమ్ 1, స్టిల్ వాటర్ ఏమని ఇచ్చారు? ఇవ్వలేదు. మనం స్టిల్ వాటర్ x అనుకుందాం. ఇక్కడ స్ట్రీమ్ 1, ఇక్కడ స్ట్రీమ్ 1. అప్ స్ట్రీమ్ వచ్చేసరికి ఏమవుద్ది? x-1. డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి x+1 అవుతుంది. ఓకేనా? సో, ఇది స్పీడ్ యొక్క డయాగ్రామ్ పక్కన పెడదాం. దెన్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్? సో, స్టిల్ వాటర్‌లో మనకి వెలాసిటీ అంటే స్పీడ్ అనేది అడిగారు. స్పీడ్ ఆఫ్ స్టిల్ వాటర్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఓకేనా? అంటే x అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, జాగ్రత్తగా మనం చూద్దాం. టైమ్ అనేది ఇచ్చారు. అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇది నార్మల్ జర్నీ, ఇది రిటర్న్ జర్నీలో డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ ఏమి ఇచ్చారు? 3 అవర్స్. ఇక్కడ డిస్టెన్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. వన్ సైడ్ డిస్టెన్స్ ఎంత? 4 కిలోమీటర్స్. ఓకేనా? సో, దట్ మీన్స్ 4 బై అప్ స్ట్రీమ్ ఏంటి? x-1 ప్లస్ 4 బై డౌన్ స్ట్రీమ్ x+1 ఈక్వల్ టు టైమ్ ఎంత తీసుకుంది ఓవరాల్‌గా? 3 అవర్స్. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ చేయండి. 4 ఇంటూ x+1 ఏమవుద్ది? 4x ప్లస్ 4. 4 ఇంటూ x అలాగే 4 ఇంటూ 1 కదా! నెక్స్ట్ 4 ఇంటూ x-1 4x మైనస్ 4 బై x-1 ఇంటూ x+1 ఏమవుద్ది? దట్ మీన్స్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది కదా! అంటే x స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు ఇక్కడ 3. ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అయింది. ఇంకా ఏముంది? 4x ప్లస్ 4x 8x బై x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 3. ఓకేనా? సో, ఇప్పుడు మనం సో, చూడండి. 8x ఇక్కడ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 3. సో, ఈ 3 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 అవ్వదు. అంటే 3x స్క్వేర్ మైనస్ 3 మైనస్ 8x ఈక్వల్ టు 0 సంథింగ్ వాల్యూ వస్తది. దాన్ని బట్టి మనం ఏం ఫైండ్ ఔట్ చేస్తాం? 2 రూట్స్ వాల్యూస్ వస్తాయి. రూట్ వాల్యూస్ 2 వాల్యూస్ వస్తాయి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ x-3 అని, x-4 అని ఈ రెండిటిని ఫైండ్ ఔట్ చేస్తే ఈ వాల్యూని రూట్ వాల్యూస్ వస్తే అప్పుడు x ఈక్వల్ టు 3 x ఈక్వల్ టు 4 సో, అదంతా ప్రాసెస్ చేసేసరికి మనకి చాలా టైమ్ టేకెన్ తీసుకుంటుంది. ఓకేనా? సో, అలా కాకుండా ఇక్కడ ఉన్న ఏదో ఒక ఆప్షన్ అనేది x వాల్యూలో రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా! అంటే LHS ఈక్వల్ టు RHS అవ్వాలి. x వాల్యూ ఏదో ఒకటి రీప్లేస్ చేస్తే. సో, ఇక్కడ x వాల్యూ ఏదైనా రీప్లేస్ చేస్తే వాల్యూ అనేది మనకి 3 రావాలి. సో, అట్లాంటప్పుడు x అనేది వాల్యూ ఏంది మనం రీప్లేస్ చేస్తాం. అదే మన యొక్క x అనేది. ఓకేనా? అంటే స్టిల్ వాటర్ ఆన్సర్. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక్కో ఆప్షన్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 3 తీసుకున్నా. సో, 8 ఇంటూ 3 24 బై 3 స్క్వేర్ 9 మైనస్ 1 8. 8 3 జా 24. అంటే ఇవతల 3 వచ్చింది. అంటే ఈ 3కి ఈక్వల్ అయినట్టే కదా! సో, ఇక్కడ x వాల్యూ మనం ఏం తీసుకోవచ్చు? x ఈక్వల్ టు 3 తీసుకోవచ్చు. x ఈక్వల్ టు 3 తీసుకుంటేనే ఇక్కడ 3కి ఈక్వల్ అవుతుంది. సో, x అనేది 3 వచ్చింది మనకి. అప్పుడు మనకి ఏం అడిగారు? స్టిల్ ఇన్ వాటర్‌లో స్పీడ్ అనేది అడిగారు. స్టిల్ ఇన్ వాటర్ ఇక్కడ ఏంటి? x. సో, x ఈక్వల్ టు 3 ఆప్షన్ అనేది ఏ. ఓకేనా? లేదు మేము రూట్స్‌లోనే చేస్తాం. మాకు ఈ ప్రాసెస్ ఇంకా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది అంటే ఒకసారి రూట్స్‌లో చూడండి. ఏమవుతుంది? 3x స్క్వేర్ మైనస్ 3 మైనస్ 8x ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయగా 3 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 3x స్క్వేర్ మైనస్ 3 ఈ ప్లస్ 8x అనేది మైనస్ 8x ఈక్వల్ టు 0 అవుతుంది. సో, రూట్స్ అనేది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాం? ఇక్కడ ఉండే కోఎఫిషియెంట్స్ యొక్క వాల్యూస్ మల్టిపుల్ చేస్తే ఏమొచ్చింది మనకి? 24 వచ్చింది. ఓకేనా? సో, ఆ 24 అనేది 8 3 జా 24. ఇక్కడ మన ఏదైతే -3 ఉందో ఆ 3 వచ్చేటట్టు రెండిటిని ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని చేయాలి. సో, అలా చేయాలంటే 1 ఇంటూ 24 2 ఇంటూ 12 3 ఇంటూ 8 6 ఇంటూ 4 అండ్ ఇంకా సో, అవి 24 యొక్క సో, 24 ఇవి ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ నుండి మనం ఏం చేద్దాం? 3x స్క్వేర్ మైనస్ 3 అండ్ మైనస్ 8x దీని నుండి మనం నార్మల్‌గా రూట్స్ అనేవి ఫైండ్ ఔట్ చేద్దాం. ఏవైనా 2 రూట్స్ వస్తాయి.
ఆ 2 రూట్స్‌లో ఒకటి పాజిటివ్ అండ్ అలాగే ఒకటి నెగెటివ్ వస్తది. ఓకేనా? సో, మనకొచ్చే పాజిటివ్ వాల్యూ ఏదైతే ఉంటదో అదే మన యొక్క ఆన్సర్. ఓకేనా? సో, ఈ ప్రాసెస్ అంతా మనకిప్పుడు టైమ్ వేస్ట్ అనమాట. అలా టైమ్ వేస్ట్ చేసుకునే దానికంటే ఈ ఎక్స్ వాల్యూలో మనం ఏదో ఒక ఆప్షన్ అనేది ఫుల్‌ఫిల్ చేస్తే, రీప్లేస్ చేస్తే మనకు ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఏది మనం రీప్లేస్ చేస్తే ఇక్కడ వచ్చే 3కి ఈక్వల్ అవుతుందో అదే మన యొక్క ఎక్స్ వాల్యూ. ఓకేనా? సో, అదే మన ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 5 కిలోమీటర్ పర్ అవర్. A boat goes 10 kilometers upstream and return back to the starting point in 50 minutes. Find the velocity of the boat in still water. బోట్ యొక్క స్టిల్ వాటర్లో స్పీడ్ అడిగారనమాట. ఓకేనా? సో డయాగ్రామ్ తీసుకుందాం చూడండి. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 5 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది 5 అనుకుందాం. ఏ బోట్ గోస్ 10 km అప్ స్ట్రీమ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ 50 minutes. సో అంటే అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు దాని యొక్క టైము 10 కిలోమీటర్స్ అండ్ రిటర్న్ బ్యాక్ టు స్టార్టింగ్ పాయింట్ ఇన్ 50 minutes. రెండు కూడా కలిపి 50 minutesలో రిటర్న్ వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు మనకి స్టిల్ వాటర్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ స్టిల్ వాటర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 5. డౌన్ స్ట్రీమ్ ఎక్స్ ప్లస్ 5. ఓకేనా? సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకు వన్ సైడ్ డిస్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ పి ఉంది, క్యూ ఉంది, ఈ డిస్టెన్స్ ఇట్లా ట్రావెల్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసరికి 50 minutes టైం తీసుకుంది. సో హవర్లో కన్వర్ట్ అయితే 50/60. సో మనకి టైం ఇచ్చారు ఎంత? 50 అనేది. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? సో టైం ఏముంది? 50 minutes. హవర్స్లో కన్వర్ట్ చేయండి బై 60. ఒకవేళ డిస్టెన్స్ ఏమి ఇచ్చారు? 10 km ఇచ్చారు. 10 బై అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఏంటి? ఎక్స్ మైనస్ 5. అలాగే డౌన్ స్ట్రీమ్ యొక్క 10 బై ఎక్స్ ప్లస్ 5. ఓకేనా? సో సేమ్ ప్రొసీజర్ ఇంతకు ముందు క్వశ్చన్ ఏదైతే చేసామో సేమ్ ప్రొసీజర్ వస్తుంది. 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఏమవుతుంది? 10x ప్లస్ 50 ప్లస్ 10x మైనస్ 50 బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. ఇక్కడ 50 అండ్ అలాగే ఇక్కడ 50 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవగా 5/6 వస్తుంది. 10x ప్లస్ 10x 20x. దట్ మీన్స్ 5/6 ఈక్వల్ టు 20x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. సో క్రాస్ మల్టిపుల్ చేయండి. లేదు ఏదో ఒక వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ అని ఏదైనా మనం ఎక్స్ వాల్యూ ఇక్కడ ఇచ్చే ఆప్షన్లో ఏదో ఒక వాల్యూ ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేస్తే దాని వాల్యూ 5/6 రావాలి. సో మళ్ళీ రూట్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా టైం టేకింగ్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 20 తీసుకుంటున్నాం. 20 ఇంటూ 20 400. 20 స్క్వేర్ 400 మైనస్ 25 375. సో 5/6 అవుతుందా? అవ్వదు. ఎందుకంటే న్యూమరేటర్ వాల్యూ అనేది పెద్దది ఉంది. సో రివర్స్లో అయితే అవ్వాలి కానీ 5/6 అవ్వదు. క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ అలాగే 25 km/h తీసుకుందాం ఎక్స్ వాల్యూ. సో 20 ఇంటూ 25 ఏమవుతుంది? 500. అలాగే ఎక్స్ స్క్వేర్ 25 స్క్వేర్ ఏముంది? 625. 625లో మైనస్ 25 600/600. ఇక్కడ ఏమొచ్చింది మనకి? 5/6 వాల్యూ వచ్చింది. ఈ రెండు జీరోస్ క్యాన్సిల్ అవగా 5/6 కదా వస్తుంది. అంటే మనం ఎక్స్ అనేది 25 తీసుకుంటే మనకి 5/6కి ఈక్వల్ అయింది. అంటే ఎక్స్ అనేది ఏం తీసుకోవచ్చు? డైరెక్ట్గా 25 km/h అనేది ఎక్స్ తీసుకోవచ్చు. అంటే ఎక్స్ ఈక్వల్ టు 25 km/h. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్సే కదా ఇక్కడ. సో మనకు అడిగింది ఫైండ్ అవుట్ చేయొచ్చు 25. సో స్టిల్ వాటర్లో అడిగారు. లేదు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలి 25 మైనస్ 5 20. డౌన్ స్ట్రీమ్ కావాలి 25 ప్లస్ 5 30. ఏది అడిగినా సరే మనకి లేదు మాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ అర్థం కాలేదంటే జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5/6 ఉంది. ఓకేనా? ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఉంది. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి మనం తీసుకుంటే ఈ 5/6కి ఈక్వల్ అవ్వాలి ఫ్రాక్షన్ మొత్తం కూడా. సో అలా అయ్యేటట్టు ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటాం అనేది మనకు తెలియదు. సో అదే ఆప్షన్లో ఏదో ఒకటి తీసుకోండి. ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఎక్సే కదా. ఎక్సే మనకి స్టిల్ ఇన్ వాటర్ డైరెక్ట్గా అదే ఆన్సర్ కాబట్టి తీసుకుంటున్నాం. ఓకే. లేదు ఇలా డైరెక్ట్గా కాకుండా ఇంకా ప్రాసెస్ ఉంది అనుకోండి, అప్పుడు రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లేదా ఎక్స్ వాల్యూ మనం అజంప్షన్ చేసుకున్నా తీసుకోవాలి. ఓకేనా? సో ఎక్కడైతే అవసరం లేదు ఏదో ఒక ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ 20 తీసుకున్నాం. 20 తీసుకునేటప్పుడు ఏమొచ్చింది? 20 ఇంటూ ఎక్స్ వాల్యూ 20. కాబట్టి ఓవరాల్గా 400 బై 20 స్క్వేర్ అంటే
400 మైనస్ 25 375 అవుతుంది. న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంది. సో ఇక్కడ మనకి న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ, న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ, అంటే ఆపోజిట్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు, అంటే 20 కాదు. నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం 25. సో 20 ఇంటూ 25, 25 2 50, ఒక 0 ఉంది కాబట్టి 500 బై, అండ్ మళ్ళీ ఇక్కడ 25 స్క్వేర్ 625, 625 మైనస్ 25 600. సో క్యాన్సిల్ చేయగా ఏమొస్తుంది, 5/6 వస్తుంది. ఓకేనా, అంటే ఫ్రాక్షన్ మొత్తం మనకి 5/6 వచ్చింది. ఎప్పుడు x ఈక్వల్ టు 25 తీసుకుంటే వచ్చింది. సో అంటే మనం x ఈక్వల్ టు 25 తీసుకున్నాం. ఓకేనా, సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, అది ఎక్సే కదా ఇక్కడ. సో 25 ఆప్షన్ బి. ఇంకా మనం రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే చాలా టైం టేకన్ తీసుకుంటుంది. ఓకేనా, సో ఇలాంటి సమయాల్లో మనం ఏం చేస్తామంటే త్రూ ఆప్షన్స్ అనేది మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. A boat travels from A to B along the stream and from B to A against the stream in 3 hours. If the velocity of boat in still water is 4 km per hour, what is the distance between A and B అని అడిగారు మనకి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుందాం. A to B along the stream from B to A against the stream in 3 hours. రెండు వైపులో కూడా. సో ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళడానికి 3 hours టైం తీసుకుంది. ఓకేనా, సో ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 4 km per hour, వెలాసిటీ ఏదైతే ఉందో ఇక్కడ 4 km per hour, ఇది ఎక్స్ అనుకుందాం. 4 మైనస్ ఎక్స్ 4 ప్లస్ ఎక్స్ అవుతుంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? సో ఏకి బీకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. నార్మల్గా ఏమొస్తుంది మనకి, డిస్టెన్స్ తెలీదు. సో డి బై 4 మైనస్ ఎక్స్ ప్లస్ డి బై 4 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 3 hours. సో మనం దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు వాల్యూస్ ఒకేసారి ఫైండ్ అవుట్ చేయడం మనకి ఏమవుతుంది, అవ్వదు కదా. సో కాబట్టి అయితే డి వాల్యూ తెలియాలి లేదా ఎక్స్ వాల్యూ తెలియాలి. ఇంతకు ముందు సమ్స్ చేసాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో అయితే డి వాల్యూ తెలియాలి మనకి ఇక్కడ 10, లేదా ఈ వాల్యూ తెలియాలి డి తెలియకపోయినా. సో అలాంటి టైంలో మాత్రమే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఇంకా డేటా అనేది సరిపోలేదు, ఎడిషనల్ డేటా కావాలి. సో ఆప్షన్ వచ్చేసి డేటా ఇన్సఫిషియంట్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇంకా ప్రాబ్లం పెద్దది అవుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా ఎక్స్ వాల్యూ తెలియదు, డి వాల్యూ తెలియదు. ఓకేనా, రెండు వాల్యూలు తెలియాలంటే ఏదో ఒక డేటా అడిషనల్గా కావాలి. సో మనకి క్వశ్చన్కి సంబంధించి డేటా ఇన్సఫిషియంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కెన్ రో 5 km per hour in still water and the velocity of stream is 1.5 km per hour. He takes an hour when he travels upstream to place and return back to starting point. సో ఇట్లా వచ్చి మళ్ళీ వెళ్ళడానికి 1 hour టైం తీసుకున్నారు అని మెన్షన్ చేశారు. హౌ ఫార్ ద ప్లేస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ నుండి ప్లేస్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సో డయాగ్రామ్ తీయండి. 5 km per hour, స్టిల్ ఇన్ వాటర్ 5 ఉంది, అండ్ అలాగే స్ట్రీమ్ ఇచ్చారు మనకి 1.5. సో 5 మైనస్ 1.5 3.5, 5 ప్లస్ 1.5 6.5. హీ టేక్స్ ఎన్ అవర్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిస్టెన్స్. ఓకేనా, సో డి బై 3.5 ప్లస్ డి బై 6.5 ఈక్వల్ టు టేక్ అండ్ 1 అవర్ అన్నాడు, టేక్ అండ్ అవర్ అన్నాడు అంటే 1. ఓకేనా, సో సింప్లిఫై చేయండి. 6.5d ప్లస్ 3.5d ఏమవుతుంది, 6 3 9 5 5 1 అనుకుంటే 10d బై 65 ఇంటూ 3.5 అట్లా ఉంచుదాం ఈక్వల్ టు 19. సో ఇది ఇక్కడికి వెళ్తే మల్టిపుల్ అవుద్ది. సో మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా, సో 3.5ని 35 బై 10 అనుకుందాం, 6.5ని 65 బై 10 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, బై 100 అవుతుంది. ఆ 100 వచ్చేసరికి న్యూమరేటర్కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ అదంతా చేసేదానికంటే ఒకసారి చూడండి, ఇది ఇక్కడ మల్టిపుల్ చేద్దాం. ఏమవుతుంది, 10d ఈక్వల్ టు 35 ఇంటూ 65 బై 100 అవుతుంది. ఓకేనా, సో d కావాలంటే ఈ 10 అనేది ఇక్కడ బై వచ్చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం 35 ఇంటూ 65 మల్టిపుల్ చేద్దాం. సో 35 ఇంటూ 65 అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 30 ఉంది 5 ఉంది, అలాగే ఇక్కడ 60 ఉంది 5 ఉంది. దీన్ని ఈ రెండింటితోని మల్టిపుల్ చేయాలి. అంటే 30 ఇంటూ 60 1800, అండ్ అలాగే 30 ఇంటూ 5 3 5 15 అంటే 150, అండ్ అలాగే 5 60 300, 5 5
25 మనం మల్టిపుల్ చేసేదానికంటే ఏ విధంగా సింపుల్‌గా వస్తుందో ఆ విధంగా తీసుకుందాం ఎప్పుడు గూడా. ఓకేనా? 8, 9, 3, 12 ఏమొచ్చింది? 2275 వచ్చింది మనకి. మల్టిపుల్ చేయగా 2275 బై డి ఈక్వల్ టు ఈ 0 గూడా ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే 1000. దాని మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు 2.275 ఓకేనా? కిలోమీటర్స్. లేదు 2275 ఉంది. డెసిమల్ వాల్యూసే గదా! సో, ఇక్కడ 2275 డెసిమల్స్ అన్నీ ఈక్వల్ లేవు డెసిమల్స్‌తో. వేరే వేరే వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం 2275 కనిపిస్తుంది డెసిమల్స్ పక్కన పెట్టగా. ఓకేనా? సో, 2275 కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా ఈ ప్రాసెస్ గూడా చేయకుండా ఇక్కడ 2275 అంటే 2.275 కిలోమీటర్ అని మెన్షన్ చేసేయొచ్చు మనం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. A man can row 9 and 1/3 kilometer per hour in still water. He finds that it takes thrice as much time to row upstream as to downstream. Find the speed of the current. ఓకేనా? సో, మనకి ఇక్కడ ఇచ్చే క్వెషన్ ఏంటంటే ఏ మ్యాన్ కెన్ రో 9 and 1/3 కిలోమీటర్ పర్ అవర్. సో, డయాగ్రామ్ తీసుకుంటున్నాం. ఇన్ స్టిల్ వాటర్ అన్నారు. 9 and 1/3 మీనింగ్ ఏంటి? ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. 3 9s are 27 ప్లస్ 1 28/3 అంటే స్టిల్ ఇన్ వాటర్ ఏముంది? 28/3. హీ ఫైండ్స్ దట్ ఇట్ టేక్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ టు రో అప్ స్ట్రీమ్ యాజ్ టు రో డౌన్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్‌లో ఉండేదానికి. సో, డౌన్ స్ట్రీమ్‌లో అప్ స్ట్రీమ్‌లో 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే డౌన్ స్ట్రీమ్‌లో 3 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. దీనికి థ్రైస్ ఉంది. ఓకేనా? సో, 2 ఈక్వల్ అవ్వాలంటే ఏంటి? అప్ స్ట్రీమ్‌కి మనం 3తో మల్టిపుల్ చేద్దాం. ఓకేనా? అంతే. ఇంతకుముందు సమ్స్ ఆల్రెడీ చేసున్నాం. సో, ఇక్కడ మనకి స్ట్రీమ్ తెలీదు. ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఏమవుద్ది అప్ స్ట్రీము? 28/3 మైనస్ ఎక్స్. డౌన్ స్ట్రీమ్ ఏమవుద్ది? 28/3 ప్లస్ ఎక్స్. అంటే దీనికి ఇది 3 టైమ్స్ ఉంటది. ఓకేనా? సారీ. అప్ స్ట్రీమ్‌కి డౌన్ స్ట్రీమ్ అనేది 3 టైమ్స్ ఉంది. 2 ఈక్వల్ అవ్వాలంటే ఈ డౌన్ స్ట్రీమ్‌ని 3తో మల్టిపుల్ చేస్తాం. అంతే. 28/3 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ 28/3 మైనస్ ఎక్స్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. నార్మల్‌గా 1 ప్లస్ 1/3 అనుకున్నాం అనుకోండి. సో, దాన్ని మనం 1 అండ్ 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద అనుకోవచ్చు. మళ్ళీ ఎల్‌సిఎం చేసే ప్రాసెస్ అంతా వేస్ట్. ఓకేనా? సో, అప్పుడు ఏం చేస్తాం? 3 ప్లస్ 1 4/3 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ 3x ప్లస్ 28/3 3x ప్లస్ 28/3 అవుతుంది. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 28 కదా! ఆ విధంగా. అండ్ నెక్స్ట్ 3 ఇంటూ 28/3 2 చేస్తే 3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ ఏముంటుంది? 28. అలాగే 3 ఇంటూ ఎక్స్ 3x అవుతుంది. ఈ 3 వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ చేయాలి. అంటే 3x ప్లస్ 28 ఈక్వల్ టు 3 ఇంటూ 28 ఏమవుతుంది? 28 3 84 మైనస్ 3 ఇంటూ 3 9x. సో, 9x అనేది ఇవతల వైపు పంపించండి. ఏమవుతుంది? 9x ప్లస్ 3x 12x ఈక్వల్ టు 84. ఈ 28 మైనస్ చేయండి. 84 మైనస్ 28. సో, 84 మైనస్ 28 చేయగా ఏమవుతుంది? 56. అంటే 12x ఈక్వల్ టు 56. x ఈక్వల్ టు 56/12. సో, దాన్ని క్యాన్సిల్ చేయగా ఏమవుతుంది మనకి? 12 1 జా 12 4 జా 48. అంటే 12 4 జా 48. రిమైనింగ్ ఏముంది? 48 పోతే 8/12 ఉంది రిమైనింగ్. 8/12 4 అండ్ 8/12 8/12 క్యాన్సిల్ అవుద్ది కదా! 4 2 జా 4 3 జా. దట్ మీన్స్ 4 అండ్ 2/3 స్పీడ్ కాబట్టి కిలోమీటర్ పర్ అవర్. మనకేం అడిగారు? స్పీడ్ ఆఫ్ ద కరెంట్. మనకి ఇక్కడ x వాల్యూ వచ్చింది 4 అండ్ 2/3 అనేది. x వాల్యూ ఏంటి? స్ట్రీమ్ స్పీడ్. అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నా స్ట్రీమ్ స్పీడ్ అన్నా ఒకటే. ఓకేనా? సో, మనం ఈ విధంగా ఫ్లో అవుతుంది రివరు. అంటే కరెంట్ అదే కదా రివర్ అవుతుంది. రివర్ అనేది ఫ్లో అవుతుంది కరెంట్ ప్రెజెంట్. ఓకేనా? సో, కరెంట్ అన్నా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నా సేమ్. ఓకేనా? సో, ఇక్కడ కరెంటు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఏముంది? x వాల్యూ. x ఈక్వల్ టు 4 అండ్ 2/3 కిలోమీటర్ పర్ అవర్. సో, ఆప్షన్ సి 4 అండ్ 2/3 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. A boat covers 6 km upstream and return back to the starting point in 2 hours. If the flow of the stream is 4 km per hour, what is the speed of boat in still water? ఓకేనా? సో, ఆల్రెడీ మనకి తెలిసిన క్వెషనే. ఓకే. సో, 2 అవర్స్‌లో ట్రావెల్ చేసింది బోత్ సైడ్స్ వచ్చి వెళ్ళడానికి. డిస్టెన్స్ ఇచ్చారు 6 km per hour. మనకి ఇక్కడ డయాగ్రామ్‌లో ఏమి ఇచ్చారు? స్ట్రీమ్ ఇచ్చారు 4 అని. స్టిల్ ఇన్ వాటర్ x ఇది 4 అనుకుంటే x మైనస్ 4 ఇక్కడ x ప్లస్ 4. డిస్టెన్స్ 6/x minus 4 plus 6/x plus 4 equal to 2 hours. So, 6x plus 24 plus 6x minus 24. 24 cancel అయిపోద్ది by
ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్ టు 2. 6x ప్లస్ 6x ఏమవుతుంది? 12x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్ టు 2. ఏదో ఒక ఆప్షన్ అనేది మనం రీప్లేస్ చేస్తే ఎక్స్ వాల్యూలో వచ్చే ఆన్సర్ అనేది 2 అవ్వాలి. ఓకేనా? సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే అలా 2 అవ్వాలి అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 12 ఫర్ ఎగ్జాంపుల్ 8 km/h తీసుకుందాం అనుకోండి. 8 km/h 12 ఇంటూ 8 బై ఎక్స్ అనేది 8 తీసుకున్నాం. 8 స్క్వేర్ 64 మైనస్ 16. సో 12 8 ఎంత? 96 బై 64లో 16 పోతే ఏమవుతుంది మనకి? 48. 48 1 జా, 48 2 జా. సో ఆప్షన్ వచ్చేసి 2 వచ్చింది కదా. అంటే ఈ వాల్యూ మనం సింప్లిఫై చేయగా ఏమొచ్చింది? 2. కానీ ఏ వాల్యూ తీసుకున్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 8 తీసుకునేటప్పుడు వచ్చింది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? 8. ఎక్స్ ఈక్వల్ టు 8 మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. సో ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ? స్టిల్ వాటర్. సో మనకు అడిగింది స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. సో ఆప్షన్ డి. ఓకేనా? సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వచ్చేసరికి మనం చేసే ప్రతి ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంది మనకి? బోట్స్ అండ్ స్ట్రీమ్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనకు వచ్చేవి ఏమున్నాయి? అప్ స్ట్రీమ్, అలాగే డౌన్ స్ట్రీమ్, అలాగే స్టిల్ ఇన్ వాటర్ అండ్ స్ట్రీమ్. ఓకేనా? అప్ స్ట్రీమ్ ఏంటంటే రివర్ ఉంది. రివర్కి అగెనిస్ట్గా మన రివర్ ఈ విధంగా ఫ్లో అవుతుందంటే అగెనిస్ట్గా వెళ్ళే స్పీడ్ ఏంటి అనేది అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. డౌన్ స్ట్రీమ్ సో ఈ విధంగా వస్తుందంటే ఇదే విధంగా వచ్చేది మనకి డౌన్ స్ట్రీమ్. స్టిల్ వాటర్ ఎటువంటి ఫ్లో లేదు రివర్లో. ఎటువంటి ఫ్లో లేనేటప్పుడు మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు మనం ఏ స్పీడ్ అయితే ఇస్తామో అది కన్సిడర్ చేసుకోవాలి. కానీ స్టిల్ వాటర్లో ఎటువంటి స్పీడ్ లేదు అన్నది స్టిల్ వాటర్. ఓకేనా? సో స్ట్రీమ్ రివర్ ఏ స్పీడ్తో ఫ్లో అవుతుంది అనేది స్ట్రీమ్ లేదా కరెంట్. ఓకేనా? రివర్ యొక్క స్పీడ్ అనేది కరెంట్ లేదా స్ట్రీమ్ ఆఫ్ స్పీడ్. అది బోట్స్ అండ్ స్ట్రీమ్స్. దీన్ని మనం ఏ విధంగా చేస్తామో ఒక డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్లో ఇది అప్ అండ్ ఇది డౌన్ అండ్ ఇక్కడ స్టిల్ ఇన్ వాటర్ అండ్ ఇది స్ట్రీమ్. మనకి అప్కి స్ట్రీమ్ యాడ్ చేస్తే స్టిల్ ఇన్ వాటర్ వస్తుంది. స్టిల్ ఇన్ వాటర్కి స్ట్రీమ్ యాడ్ చేస్తే డౌన్ వస్తుంది. ఓకేనా? అదేవిధంగా డౌన్లోంచి స్ట్రీమ్ అనేది మైనస్ చేస్తే స్టిల్ ఇన్ వాటర్ వస్తుంది. స్టిల్ ఇన్ వాటర్లోంచి స్ట్రీమ్ మైనస్ చేస్తే అప్ వస్తుంది. అండ్ అప్ డౌన్ రెండింటి యొక్క యావరేజ్ అనేది స్ట్రీమ్ స్టిల్ ఇన్ వాటర్. ఓకేనా? సో డయాగ్రామ్ ఎప్పుడు కూడా మనం దేనికి తీసుకోవాలి? స్పీడ్కి మాత్రమే ఈ డయాగ్రామ్ అనేది కన్సిడర్ చేయాలి. సో దీనిపైన వచ్చే సమ్స్ అనేవి ఏ ఫార్మేట్లో ఉన్నాయి? టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, లేదా డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, లేదు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో మనకు చెప్పే టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ అలాగే ట్రైన్స్ అండ్ అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మూడు కూడా ఒక బేసిక్ ఫార్ములా. అదేంటంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఆ ఫార్ములా మీద మాత్రమే డిపెండ్ అయి చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.